హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కోర్స్ లా ఎక్సలెన్స్లో స్టార్ట్ అవబోతోంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జీఎస్టీ వస్తు సేవల పన్నుకి సంబంధించి. జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? జూలై 1. ఏ సంవత్సరం? 2017. అందుకే జూలై 1వ తేదీని మనము జీఎస్టీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే ఈ జీఎస్టీ అన్నటువంటిది అమల్లోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రాలు అయితే వాటి యొక్క ఆదాయాన్ని కోల్పోతాయి అనేసి కేంద్రం భావిస్తుందో అలాంటి ఆ రాష్ట్రాలకి 5 సంవత్సరాల పాటు ఈ జీఎస్టీ పరిహారాన్ని అందించటం జరిగింది. అలాగే ఈ జీఎస్టీని తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఈ జీఎస్టీని ప్రవేశపెడితే మిగిలినటువంటి పన్నుల భారం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ ఒకచోటికి తీసుకొచ్చినట్టుగా ఈ జీఎస్టీ అనేది పనికొస్తుంది అన్నట్టుగా చెప్పింది. అయితే ఈ జీఎస్టీని ప్రవేశపెట్టి 5 ఏళ్లు కావస్తూ ఉండగా దానివల్ల మాకు ఒరిగిందేమీ లేదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. మనం చూస్తే పన్నులు విధించటానికి రాజ్యాంగం ద్వారా మాకు ఏవైతే హక్కులు కల్పించాయో ఆ హక్కులన్నింటినీ కూడా ఈ జీఎస్టీ మండలికి మేము దారాదత్తం చేయాల్సి వచ్చింది. ఈ జీఎస్టీ యాక్ట్ని తీసుకురావటం వల్ల అంటే ఏంటి? రాష్ట్రాలు మాకు నష్టం వస్తోంది అన్నట్టుగా చెప్తూ ఉన్నాయన్నమాట. అయితే ఈ కంటెక్స్ట్లో అసలు జీఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి? ఇది ఒక జాయింట్ ఫోరం అన్నమాట. సెంటర్ మరియు స్టేట్స్ రిప్రజెంటేషన్ దీనికి ఉంటుంది. ఇది యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ యొక్క చైర్మన్షిప్ కింద పనిచేస్తుంది. ఇందులోకి వచ్చేసరికి మినిస్టర్స్ ఎవరైతే స్టేట్స్ మరియు యూటీస్ నుంచి ఉంటారో నామినేట్ చేసినటువంటి మెంబర్స్ కూడా ఇందులో భాగంగా ఉంటారు. అయితే ఈ కౌన్సిల్ అన్నటువంటిది స్టేట్ మరియు యూనియన్స్కి సంబంధించి ఏమైనా ట్యాక్స్ రేట్స్కి కానీ ఏదైనా ఎగ్జంప్షన్ లిస్ట్కి సంబంధించి థ్రెష్ హోల్డ్ లిమిట్స్ కానీ ఇలాంటివి పెట్టాలి అంటే వాటన్నింటికి ఈ కౌన్సిల్ అన్నటువంటిది బెంచ్ మార్క్గా పనిచేస్తుందన్నమాట. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇందులో మొత్తం 1/3వ వంతు టోటల్ ఓట్స్ అన్నటువంటివి సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటాయి. అంటే మిగిలినటువంటి స్టేట్ గవర్నమెంట్స్కి 2/3 ఓట్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే జీఎస్టీ మండలి సమావేశం అనేది జరుగుతోంది. అయితే వీటిలో కొన్నింటి మీద ఈ పన్ను రేట్లను తగ్గించండి అన్నట్టుగా రాష్ట్రాలు కోరుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జీఎస్టీ కౌన్సిల్. అసలు ఈ జీఎస్టీ కౌన్సిల్ని కాన్స్టిట్యూషనల్ బాడీ ద్వారా ఏర్పాటు చేశారు కదా. ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 279A కింద. ఏ చట్టం ద్వారా జీఎస్టీని తీసుకొచ్చారు? జీఎస్టీ యాక్ట్ అన్నటువంటి దాని ద్వారా తీసుకురావటం జరిగింది. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ద్వారా జీఎస్టీ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. అయితే ఈ జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 5Gకి సంబంధించి 5th జనరేషన్ లేదా 5వ తరం మొబైల్ నెట్వర్క్ అనేసి పిలుస్తాము. ఈ 5Gని ఈ సంవత్సరమే అందుబాటులోకి తీసుకొస్తాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. దానికోసం ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే మన భారతదేశంలో ఈ 5Gని అందుబాటులోకి తీసుకురావటానికి అవసరమైనటువంటి మిమో సాంకేతికత. మిమో అంటే ఏంటి? మిమో అంటే మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్ అనేసి పిలుస్తాము. ఈ సాంకేతికతని ఎయిర్టెల్ 2017లోనే ఈ సాంకేతికతని సమకూర్చుకున్నట్టుగా ప్రకటించింది. అలాగే బెంగళూరు, కోల్కతాతో సహా దేశంలో కొన్ని ప్రాంతాల్లో మిమో టెక్నాలజీని ఈ కంపెనీ ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దేశీయ టెలికాం దిగ్గజాల్లో ఒకటిగా ఎదిగినటువంటి జియో కూడా ఈ 5G పోటీని తీసుకొస్తోంది. అయితే ప్రయోగ పరీక్షలన్నీ చేసి స్పెక్ట్రమ్ కోసం ఈ జియో అన్నటువంటిది ఎదురు చూస్తోంది. అయితే మన దేశంలోని 1000 నగరాల్లో 5Gని ప్రవేశపెట్టేందుకు జియో సిద్ధంగా ఉంది అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. మనకి ఈ 5Gని వైద్య రంగంతో పాటుగా ఇండస్ట్రియల్ ఆటోమేషన్లో కూడా ఈ 5G వినియోగానికి ఇప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. వోడాఫోన్ ఐడియా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రయోగాల కోసం హువావై, ఎరిక్సన్లతో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. అయితే ఈ 5Gకి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ వేలం అనేది పూర్తి కాగానే ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తాము అన్నట్టుగా వోడాఫోన్ ఐడియా కూడా చెప్తోంది.
అయితే ఈ 5G ఏర్పాట్లు అనేది సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో వినియోగదారులు దాని టారిఫ్ గురించి ఆలోచించటం అనేది మొదలైంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు 95% పైగా 4G నెట్వర్క్ అనేది అందుబాటులోకి వచ్చేసింది. 4G వచ్చి కంపెనీలన్నీ కుదుర్చుకున్న తర్వాత ఏడాదిన్నర కాలంలో 2 సార్లు ధరల్ని పెంచాయి. అంటే సగటున ఒక వినియోగదారుడి మీద వచ్చే ఆదాయం తగ్గటం దీనికి కారణమన్నమాట. అయితే మనకు చూసుకుంటే ఈ 2 సిమ్ల స్మార్ట్ ఫోన్లు వాడుతున్నటువంటి వినియోగదారుల్లో చాలామంది ఒక్క సిమ్ కార్డుకే రీఛార్జ్ చేయిస్తూ ఉన్నారు. దాంతో ఈ ఒక వినియోగదారుడి మీద వచ్చే ఆదాయం అంటే ARPU అనేసి పిలుస్తాము. ఈ ARPU ఆదాయం అనేటటువంటిది తగ్గుతోంది. అయితే 2 సార్లు ధరలు పెంచినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెట్వర్క్ టారిఫ్ అన్నటువంటిది మన భారతదేశంలో తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో 5G ధరలు ఎలా ఉండబోతున్నాయి అన్నటువంటిది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 5G ఉపయోగాలను తెలపండి. ఈ 5Gని మనం ఇటు గవర్నమెంట్కి సంబంధించి, ఇటు కన్జ్యూమర్స్, అలాగే ఇటు ఎంటర్ప్రైజెస్ ఈ మూడింట్లో కూడా 5G ఉపయోగాలు అనేవి ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ చూడండి, స్మార్ట్ సిటీస్, యూటిలిటీస్, పబ్లిక్ సేఫ్టీకి, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో, హాట్స్పాట్స్ కోసం, టూరిజంలో, అలాగే మైనింగ్కి సంబంధించి, అలాగే వేరబుల్స్, ఎంటర్టైన్మెంట్, గేమింగ్, AR/VR లోను, అలాగే లాజిస్టిక్స్, రీటైల్, హెల్త్ కేర్, రోబోటిక్స్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఫిన్టెక్ ఇలా అన్ని రంగాల్లో కూడా 5G ఉపయోగాలు అనేవి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆహార సంక్షోభానికి సంబంధించి. ప్రస్తుతం COVID-19 వచ్చిన తర్వాత ఆహార సంక్షోభం అన్నటువంటిది చాలా వరకు పెరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర అన్నటువంటిది సప్లై చైన్స్ని విచ్ఛిన్నం చేయటం జరిగింది. అంటే సరఫరా వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసింది. దాంతో ముడి చమురు ధరలు అనేవి పెరిగిపోయాయి, ఆహార ధాన్యాల ధరలు అనేవి పెరిగాయి, అలాగే మనం చూస్తే రోజువారీ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగిపోయాయి. ఎందుకని? ఈ ముడి చమురు పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేటటువంటిది పెరిగింది. ఎగుమతి చేయటానికి, దిగుమతి చేసుకోవటానికి మనీ ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి మొత్తం నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అన్నిటి ధరలు అనేవి పెరిగిపోయాయి. దాంతో చాలా దేశాలు ఆహార సంక్షోభంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు అనేవి నెలకొన్నాయి. మనం చూస్తే ఆహార వ్యవసాయ సంస్థ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆహార ధరల సూచి అన్నటువంటిది ఈ మార్చిలో మనం చూస్తే 3 దశాబ్దాల గరిష్టానికి చేరింది. మనకి భారతదేశంలో కూడా 2020 జనవరి నుంచి వినియోగదారుల ధరల సూచి అన్నటువంటిది 10% పైగా పెరిగింది. అంటే నిత్యావసరాల కోసం కూడా మనం అధిక ధరని వెచ్చించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఏర్పడింది. మనం చూస్తే ఎరువుల ఉత్పత్తిలో రష్యాది అగ్రస్థానం. మనమేమో ఇప్పుడు ఎరువులు దిగుమతి చేసుకోవటానికి కూడా ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దానివల్ల వ్యవసాయం చేయటం కూడా ఇప్పుడు కష్టతరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా కూడా గోధుమ, బార్లీ వీటి యొక్క ఎగుమతుల్లో ఎక్కువ భాగం ఉక్రెయిన్, రష్యాల నుంచే వస్తూ ఉన్నాయి. ప్రొద్దుతిరుగుడు నూనె, మొక్కజొన్న ఎగుమతులు వీటిల్లో కూడా ఈ 2 దేశాల వాటానే 70%. మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది ఉక్రెయిన్ ఆహార సరఫరాల మీదే ఆధారపడి ఉన్నారు. మనం చూస్తే సోమాలియా, లిబియా, లెబనాన్, ఈజిప్ట్, సూడాన్ ఇలాంటి దేశాలన్నీ గోధుమలు, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు నూనె వీటి కోసం అధికంగా ఈ ఉక్రెయిన్, రష్యాల మీదే ఆధారపడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా వాటి నుంచి ఎగుమతులు అనేవి నిలిచిపోయాయి. ఫలితంగా ఏమైంది? అప్పటికే ఆహార ద్రవ్యోల్బణం ఉంది, అది మరింత పెరిగిపోయింది. ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా కానీ, అలాగే ఉత్తర ఆఫ్రికా కానీ, ఇతర ఆసియా దేశాలకు వెళ్లాల్సినటువంటి దాదాపు 2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉక్రెయిన్లోనే చిక్కుకుపోయాయి. దాంతో గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి 3 నెలల్లో గోధుమ ధరలు దాదాపు 45% పెరిగాయి అన్నట్టుగా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ గణాంకాలు చెప్తూ ఉన్నాయి. యుద్ధ ఫలితంగా దాదాపు 41 దేశాల్లో 18 కోట్ల మంది ఆహార సంక్షోభం లేదా తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి హెచ్చరించటం జరిగింది. అయితే మన భారతదేశమేమో ఫుడ్ సెక్యూరిటీ అంటే ఈ ఆహార సంక్షోభం అనేది రాకుండా మనకి ఫుడ్ సెక్యూరిటీని మనం ఎప్పుడు ఎన్ష్యూర్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో 2013లోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దాని కింద వేరియస్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. అందులో ఒకటే ఈ 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అన్నటువంటి స్కీమ్.
క్వశ్చన్ అదే, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఎప్పటి నుంచి? జూలై 1వ తేదీ 2020 నుంచి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అన్నటువంటిది అమల్లోకి వచ్చింది. మనం రీసెంట్గా చూస్తే ఈ పథకంలో చేరినటువంటి చివరి రాష్ట్రం ఏది అంటే అస్సాం అన్నటువంటిది. అస్సాం అన్నటువంటిది దీంతో చేరటంతో మొత్తం మన దేశం అన్నటువంటిది ఇప్పుడు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ని అందిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ స్పేస్ గుర్తింపుకి సంబంధించి. అసలు ఇన్ స్పేస్ అంటే ఏంటి? మన భారత ప్రభుత్వం అన్నటువంటిది ప్రైవేట్ రంగాన్ని అంతరిక్ష కార్యకలాపాల్లోకి తీసుకురావటానికి అవకాశం కల్పిస్తూ దానికి సంబంధించిన కార్యకలాపాలని పర్యవేక్షించేటటువంటి ఉద్దేశంతో ఇన్ స్పేస్ అంటే ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనేటటువంటి సంస్థని ఏర్పాటు చేసింది. మనం చూస్తే 2019 మరియు 2020లలో 2 సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవి ఏంటి? ఒకటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి ఇన్ స్పేస్ అన్నటువంటిది. ఈ రెండింటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఈ ఇన్ స్పేస్ అన్నటువంటి సంస్థని ఏర్పాటు చేసింది. ఇది రాకెట్ ప్రయోగాలు, అంతరిక్షానికి సంబంధించి ఇతర కార్యకలాపాలు చేపట్టేటటువంటి ప్రైవేట్ రంగ సంస్థల్ని గుర్తించే పనిని ఈ ఇన్ స్పేస్ అన్నటువంటిది చేపడుతుందన్నమాట. అయితే ఇప్పుడేంటి అంటే హైదరాబాద్కి చెందినటువంటి ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి సంబంధించినటువంటి శాటిలైట్ ఆర్బిటాల్ డిప్లాయర్ డిఎస్ఓడి అంటాము. ఏంటి? శాటిలైట్ ఆర్బిటాల్ డిప్లాయర్ డిఎస్ఓడి అనేసి పిలుస్తాము. దీనికి ఇప్పుడు ఈ ఇన్ స్పేస్ గుర్తింపు అనేది ఇవ్వటం జరిగింది. అలాగే బెంగళూరుకి చెందినటువంటి దిగంతర రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి చెందినటువంటి రోబస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రోటాన్ ఫ్లూయన్స్ మీటర్ రోబీ అన్నటువంటి దానికి కూడా ఈ ఇన్ స్పేస్ గుర్తింపుని ఇవ్వటం జరిగింది. అయితే ఈ నెల 30వ తేదీన శ్రీహరికోట నుంచి ప్రయోగించేటటువంటి పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో దీనికి సంబంధించినటువంటి పేలోడ్లో ఈ 2 సంస్థల ఉపకరణాలు ఇందులో భాగంగా ఉంటాయి. అలా ఈ 2 సంస్థల ఉత్పత్తులకి గుర్తింపు అనేది ఇవ్వటం ద్వారా మనం చేపట్టేటటువంటి అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ రంగ సంస్థల భాగస్వామ్యం అనేది పెరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల ఏ 2 ప్రైవేట్ సంస్థలకి ఇన్ స్పేస్ గుర్తింపు లభించింది? దేనికి? హైదరాబాద్కి చెందినటువంటి ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్కి, అలాగే బెంగళూరుకి చెందినటువంటి దిగంతర రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీతి ఆయోగ్ నివేదికకి సంబంధించి. నీతి ఆయోగ్ అన్నటువంటిది ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ అనేటటువంటి ఒక నివేదికను విడుదల చేసింది. ఏముంది ఈ నివేదికలో అంటే మన దేశంలో తాత్కాలిక కార్మికులు అంటే గిగ్ కార్మికుల యొక్క సంఖ్య 2029-30 కల్లా 2.35 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది అన్నట్టుగా నీతి ఆయోగ్ చెప్తోంది. మనం చూస్తే 2020-21లో అంటే 2020-21 సంవత్సరంలో ఈ సంఖ్య అనేటటువంటిది మనం చూస్తే మొత్తం 77 లక్షలుగా ఉంది. అది 2030 నాటికి 2.35 కోట్లకి చేరుకుంటుంది అనేసి అంచనా వేయటం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి తరహా కార్మికులకి వాళ్ళ యొక్క కుటుంబాలకి భాగస్వామ్య పద్ధతిలో సామాజిక భద్రతా చర్యలు అంటే వైద్యం, బీమా, పెన్షన్ ఇలాంటి వాటిని అందించాలి అన్నట్టుగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. అలాగే ఈ తాత్కాలిక కార్మికులు అంటే ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 2 రకాలుగా విభజించటం జరిగింది. ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి ప్లాట్ఫామ్ వర్కర్స్ అనేసి పిలుస్తూ ఉన్నారు. రెండవది వచ్చేసరికి నాన్ ప్లాట్ఫామ్ అంటే శాశ్వత లేదా తాత్కాలిక ప్రాతిపదికన సాంప్రదాయ రంగాల్లో పనిచేసేటటువంటి కార్మికులని నాన్ ప్లాట్ఫామ్ అనేసి పిలుస్తాము. ఇలా 2 రకాలుగా వర్గీకరించటం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే 2020-21లో రీటైల్ ట్రేడ్ విక్రయాల విభాగంలో దాదాపు 26.6 లక్షల మంది ఉన్నారు. అంటే ఎక్కువ మంది దేంట్లో ఉన్నారు అంటే ఈ రీటైల్ ట్రేడ్ విక్రయాల విభాగంలో ఉన్నారు. దాని తర్వాత రవాణా రంగంలో 13 లక్షల మంది, దాని తర్వాత తయారీ రంగంలో 6.2 లక్షల మంది, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో 6.3 లక్షల మంది గిగా వర్కర్లు ఉన్నారు. అయితే ఇందులో మధ్య తరహా నైపుణ్య ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు 47% మంది ఉంటే అధిక నైపుణ్య ఉద్యోగులేమో 22% మంది, తక్కువ నైపుణ్య కార్మికులేమో 31% మంది ఉన్నారు అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది.
క్వశ్చన్ చూడండి, ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ నివేదికని విడుదల చేసిన సంస్థ ఏది నీతి ఆయోగ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి G7 కూటమి శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి ఎక్కడ జరుగుతోంది ఇది అంటే దక్షిణ జర్మనీలో ఉన్నటువంటి ఎల్మావ్ అనేటటువంటి ప్లేస్లో ఇది జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ భేటీకి భారత్, అర్జెంటీనా, ఇండోనేషియా, సెనెగల్, ఆఫ్రికా ఈ దేశాలకు చెందినటువంటి నేతల్ని జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ప్రత్యేకంగా ఆహ్వానించటం జరిగింది. ఈ సదస్సులో పాల్గొనేందుకు మన ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీకి వెళ్ళారన్నమాట. అయితే ఇందులో భాగంగా మనం ఏం చెప్పాము అంటే మనం లైఫ్ అనేటటువంటి ఒక అంతర్జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది. ఎప్పుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పర్యావరణ హితమైనటువంటి జీవన విధానాన్ని ప్రోత్సహించటం. ఈ ఉద్యమం ఏదైతే లైఫ్ అన్నటువంటి ఉద్యమాన్ని పాటించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రో ప్లానెట్ పీపుల్ లేదా PPP అనేసి పిలుస్తాము. ప్రో ప్లానెట్ పీపుల్ అనేసి. అలా మన దేశంలో అలాంటి వాళ్ళ సంఖ్య పెరిగేలా చూడటం అనేది మన బాధ్యత. అయితే ఈ G7 సదస్సుకి సంబంధించి ఫ్రాన్స్ అధ్యక్షుడు, కెనడా ప్రధానమంత్రి, అలాగే జర్మన్ ఛాన్సలర్, ఇండోనేషియా అధ్యక్షుడు, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఇలాగా వీళ్ళందరూ కూడా పాల్గొనటం జరిగింది. వాళ్ళతో మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మనకి ఈ దేశాలతో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవటానికి ఏవైతే మార్గాలు ఉన్నాయో వాటన్నింటి మీద చర్చించటం జరిగింది. వాణిజ్యం, పెట్టుబడులు వీటి అంశాలనేవి ప్రధానంగా అక్కడ ప్రస్తావనకు వచ్చాయి. అయితే వాతావరణ సంబంధ అంశాల మీద ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేసుకునేటటువంటి అంశం మీద జర్మనీ ఛాన్సలర్తో మన ప్రధాని నరేంద్ర మోదీ చర్చించటం జరిగింది. అంతేకాకుండా వాణిజ్యం, పెట్టుబడులు, ఆహార భద్రత, రక్షణ, ఔషధాలు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇలాంటి అంశాల్లో కూడా సహకారాన్ని పెంచుకోవాలి అన్నట్టుగా సిరిల్ రామఫోసా ఏ దేశ అధ్యక్షుడు దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో భేటీలో ప్రధాని నిర్ణయించటం జరిగింది. క్వశ్చన్ చూడండి, G7 కూటమి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతోంది? ఇందులోని సభ్య దేశాలేవి? G7 కూటమి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతోంది? ఎల్మావ్ అన్నటువంటిది ఎక్కడ ఉండేటటువంటి ప్రదేశం? ఎల్మావ్ అన్నటువంటిది జర్మనీలో, దక్షిణ జర్మనీలో ఉంది. అయితే ఈ G7 దేశాల్లో అంటే ఈ G7 కూటమి యొక్క సభ్య దేశాలు ఏవి అంటే అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ మరియు కెనడా. ఈ 7 దేశాలని కలిపి గ్రూప్ 7 G7 కూటమి అనేసి పిలుస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT కొత్త చైర్మన్గా నితిన్ గుప్తా నియమితులయ్యారు. ఈయన 1986 బ్యాచ్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాడర్కి చెందినటువంటి IRS అధికారి. ప్రస్తుతం CBDT బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఈయనని ఇప్పుడు ఈ CBDTకి చైర్మన్గా నియమించటం జరిగింది. 2023 సెప్టెంబర్ వరకు ఈయన ఈ పదవిలో ఉంటారు. క్వశ్చన్ చూడండి, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? నితిన్ గుప్తా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం అంటే ఎంత? జనవరి నుంచి మార్చ్ వరకు అన్నమాట. ఈ మధ్యలో మన దేశంలో మొత్తం 10.25 లక్షల కోట్ల విలువైనటువంటి దాదాపు 396 కోట్ల డిజిటల్ లావాదేవీలు అనేవి నమోదయ్యాయి. అందులో కూడా UPI అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేసి పిలుస్తాం. ఈ UPI లావాదేవీలు సంఖ్యాపరంగా అయితే 64%, విలువ పరంగా అయితే 50% ఉంది అన్నట్టుగా వరల్డ్ లైన్ డిజిటల్ చెల్లింపుల నివేదిక చెప్తోంది. అయితే అధిక విలువ ఉన్నటువంటి లావాదేవీలకి వినియోగదారులు క్రెడిట్ కార్డ్స్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. అలాగే 2021 మొదటి త్రైమాసికంతో పోలిస్తే UPI లావాదేవీలు పరిమాణం పరంగా అయితే 99%, విలువ పరంగా అయితే 90% పెరిగాయి. అంతేకాకుండా ఎక్కువ లావాదేవీలు జరిగిన UPI యాప్లలో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యాప్, అలాగే అమెజాన్ పే, యాక్సిస్ బ్యాంక్ యాప్లు ఉన్నాయి. అలాగే UPI లావాదేవీల పరిమాణంలో 60%, విలువలో 58% నిత్యావసరాల దుకాణాలు, రెస్టారెంట్లు, దుస్తులు, ఔషధాలు, హోటళ్లు, అలాగే ఆభరణాలు, గృహోపకరణాలు, కిరాణా దుకాణాల్లోనే జరిగాయి. అలాగే ఆన్లైన్ విభాగంలో అయితే కామర్స్, గేమింగ్, యూటిలిటీ, ఆర్థిక సేవల వాటా 85%కి పైగా ఉంది.
అలానే డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరిగిన మొదటి 10 నగరాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే, ఢిల్లీ, కోల్కతా, కోయంబత్తూర్, అహ్మదాబాద్, ఆ తర్వాత వడోదర ఉన్నాయి. అలా రాష్ట్రాల పరంగా చూస్తే మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. తర్వాత కర్ణాటక, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, 4వ స్థానంలో కేరళ, 5వ స్థానంలో గుజరాత్, తర్వాత స్థానంలో ఢిల్లీ, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత తెలంగాణ, తర్వాత పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో 2022 జనవరి మార్చ్ మధ్య డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరిగిన 10 నగరాల్లో మొదటి నగరం ఏది? హైదరాబాద్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మానవుల మెదడుకి సంబంధించి మన మెదడులోని నరాల వ్యవస్థని సమీక్షించే జీపీయూ ఆధారిత మిషన్ లెర్నింగ్ అల్గారిథంని బెంగళూరులో ఉన్నటువంటి భారతీయ విజ్ఞాన సంస్థ IISc అన్నటువంటిది రూపొందించింది. ఈ అల్గారిథం అన్నటువంటిది రెగ్యులరైజ్డ్ యాక్సలరేటెడ్ లీనియర్ ఫేసికల్ ఎవాల్యుయేషన్ రియల్ లైఫ్ అని పిలిచేటటువంటి ఈ అల్గారిథం మన మానవుల మెదడులో నిత్యం ఉత్పన్నమయ్యేటటువంటి విద్యుదీకరణ కదలికల డేటాని ప్రస్తుతం ఉన్నటువంటి విధానంతో పోలిస్తే 150 రెట్లు వేగంగా నమోదు చేయగలదు. మన మెదడులో ఉన్నటువంటి నరాల వ్యవస్థలో ఆక్సాన్లు అన్నటువంటి ఒక చోటు నుంచి మరొక చోటికి సంచరించే వేగాన్ని బట్టి మెదడు యొక్క పనితీరుని నిర్ణయిస్తారు. అయితే ప్రస్తుతం డిఫ్యూజన్ మ్యాగ్నెటిక్ రిజనెన్స్ ఇమేజింగ్ DMRI స్కాన్ ద్వారా కంప్యూటరైజ్ చేసి వైద్య నివేదికల్ని రూపొందిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ తయారు చేసినటువంటి ఈ రియల్ లైఫ్ అనేటటువంటి అల్గారిథం ద్వారా ఈ సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. మనము ప్రస్తుతం గంటల సమయం పడుతున్నటువంటి దీన్ని దాదాపు నిమిషాల్లోనే సమీక్షించవచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మానవ మెదడులోని నరాల వ్యవస్థని క్షుణ్ణంగా సమీక్షించే జీపీయూ ఆధారిత మిషన్ లెర్నింగ్ అల్గారిథంని రూపొందించిన సంస్థ ఏది? ఏ సంస్థ? భారతీయ విజ్ఞాన సంస్థ IISc బెంగళూరు అన్నటువంటిది. ఇవాటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అయినటువంటి టీ-హబ్. ఈ టీ-హబ్ 2ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. దీనిని మొత్తం 3.14 ఎకరాల్లో నిర్మించారు. 2000కు పైగా స్టార్టప్లను స్థాపించే సామర్థ్యం అనేది దీనికి ఉంది. మన భారతదేశ ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్వరూపాన్ని మార్చేటటువంటి ప్రయత్నంగా ఈ టీ-హబ్ని నెలకొల్పారు. క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అయిన టీ-హబ్ 2ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించనున్నారు? ఎక్కడ? రాయదుర్గం. ఎక్కడ ఉంది? హైదరాబాద్, తెలంగాణలో ఇది ఉందన్నమాట. ఇక్కడ జనరల్ సైన్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. చూడండి, 1వది, క్రింది వాటిలో ద్రవరూప సంయోజక కణజాలం ఏది? రక్తం అన్నటువంటిది. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఎంత శాతం ఉంటుంది? 95%. ఎర్ర రక్త కణాల విచ్ఛిత్తి ఎక్కడ జరుగుతుంది? ప్లీహం, కాలేయంలో ఉన్నటువంటి కఫర్ కణాల్లో. ఏ విటమిన్ లోపం వల్ల రక్తం ఆలస్యంగా గడ్డకడుతుంది? విటమిన్ K. రక్తం దేనివల్ల ఎర్రగా ఉంటుంది? హిమోగ్లోబిన్ వల్ల. లింఫాటిక్ వ్యవస్థలో అతిపెద్ద అవయవం ఏది? ప్లీహం, స్ప్లీన్ అంటాము. కింది వాటిలో బ్లడ్ క్యాన్సర్ అని దేన్ని అంటారు? దేన్ని? లుకేమియాని. కీటకాల్లో రక్తం ఏ రంగులో ఉంటుంది? తెలుపు రంగులో ఉంటుంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఉత్తరాఖండ్ అటవీ శాఖకి చెందిన పరిశోధక బృందం కనుగొన్న మాంసాహార మొక్క శాస్త్రీయ నామం ఏమిటి? ఉట్రికులేరియా పుర్సెలాటా. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఫెడరల్ కోర్టుకి తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.